రైతులందరికీ అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రవేశపెట్టింది. అది మంచిది కూడా, మేము కూడా ఆ పథకాన్ని హర్షిస్తున్నాం. అయితే సమస్య ఏంటంటే నిన్న రెండో విడత కూడా నరేంద్ర మోడీ గారు బొమ్మ వేసుకొని మేము బ్రహ్మాండంగా చేస్తున్నాం, 3,000 కోట్లకు పైన రైతులందరికీ పెట్టుబడి సహాయం అని చెప్పారు. ఇప్పుడు ఈరోజు కౌలు రైతులు 170% భూమిని కౌలు రైతులు చేస్తున్నారు. 170% భూమిని, మరి 170% కౌలు రైతులు భూమిని చేస్తుంటే పెట్టుబడి ఎవరికి ఇవ్వాలా? మరి కౌలు రైతులకు పెట్టుబడి కావాలి కదా, పెట్టుబడి సహాయం కావాలి కదా. కానీ ఎవరికి ఇస్తున్నారు పెట్టుబడి సహాయం అనేటువంటి? భూ యజమానికి ఇస్తున్నారు. భూ యజమాని ఎక్కడ అమెరికాలో ఉంటాడు, హైదరాబాద్లో ఉంటాడు, బెంగళూరులో ఉంటాడు, లేకపోతే పట్టణాల్లో వ్యాపారం చేసుకుంటుంటాడు. వాళ్ళకి పెట్టుబడి సహాయాన్ని ఇస్తే, పంట పండించినోడికి పెట్టుబడి సహాయాన్ని ఇస్తే ఏం ఉపయోగం? అందుకని మేము కోరేది ఏంటంటే 170% భూమి మీద కౌలు రైతులు ఉన్నారు. ఈరోజు అనేక వ్యయ ప్రయాసాలకు వచ్చి వాళ్ళు పంటలు సాగు చేస్తున్నారు. మా పక్కనే ఉన్నటువంటి నీలాంబరం 20 ఎకరాలు, పెదకాకాలంలోనే 20 ఎకరాల పొలం వేశాడు. అట్లా చాలామంది కౌలు రైతులు ఉన్నారు. కౌలు రైతులకి నువ్వు పెట్టుబడి సహాయం ఇవ్వకుండా, పెట్టుబడి పెట్టేవాళ్ళకి పెట్టుబడి సహాయం ఇవ్వకుండా రైతులకు పెట్టుబడి సహాయం అని చెప్పేసి అన్యాయం. అందుకని మా కౌలు రైతు సంఘం కోరేది ఏంటంటే పెట్టుబడి సహాయాన్ని కౌలు రైతులకు కూడా వర్తింప చేయాలి. ఆ 20,000 మీరు 2 విడతలు ఇచ్చినా 3 విడతలు ఇచ్చినా కౌలు రైతులకు కూడా ఇవ్వాలి అనేటువంటిది మా మొదటి డిమాండ్. ఒకటి. రెండోది, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడంటే కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి పంట రుణాలు ఇస్తామని చెప్పాడు. దానికి ఒక మెలిక పెట్టాడు. గుర్తింపు కార్డు ఇవ్వాలంటే యజమాని సంతకం పెట్టాలని చెప్పేసి చట్టాన్ని మార్చాడు ఆయన. మేము ఆందోళన చేశాం. ఆందోళన చేసి ఏమండి భూ యజమాని సంతకం పెట్టాలంటే వాళ్ళు పెట్టట్లేదు, వాళ్ళు ఆ భూమి మీద డబ్బులు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు సంతకం పెట్టలేదని ఆ సంతకం నిబంధన పక్కన పెట్టేసేయండి, కౌలు రైతుల్ని గుర్తించి ఈ క్రాప్ నమోదు ఆధారంగా కౌలు రైతులను గుర్తించి గుర్తింపు కార్డులు ఇచ్చి పంట రుణాలు ఇవ్వండి అని చెప్పాం. చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి వస్తే యజమాని సంతకంతో నిమిత్తం లేకుండా గుర్తింపు కార్డులు ఇచ్చి అందరికీ పంట రుణాలు ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేశాడు. కానీ ఆయన చట్టాన్ని మార్చలా, వీళ్ళు చట్టాన్ని మార్చలా, కౌలు రైతులు గుర్తింపు కార్డులు ఇవ్వట్లా, పంట రుణాలు ఇవ్వట్లా. మాట్లాడితే నేను రైతు శ్రేయోభిలాషి అని చెప్తున్నారు. కలెక్టర్ గారు కూడా ఏం చెప్తున్నారంటే బ్యాంకర్స్ సమావేశం వేసి కౌలు రైతులను గుర్తించి వాళ్ళకి రుణాలు ఇవ్వండి అని చెప్తున్నారు. వాళ్ళకి గుర్తింపు కార్డు ఇస్తే కదా రుణాలు ఇవ్వాల్సింది. ఆ మెలిక పెడితే 110% మంది కౌలు రైతులకు కూడా గుర్తింపు కార్డులు లేకుండా పంట రుణాలు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు గారు మేము మొదటిసారి అన్నదాత సుఖీభవ బ్యాంకుల్లో వేసేటప్పుడు ఈసారి కౌలు రైతులకు కూడా వేస్తామని చెప్పాడు. అయిపోయింది. నిన్న ఇవాళ అన్ని చోట్ల చేసేశారు. మరి కౌలు రైతులకు మాత్రం మొండి చేయి చూపించారు. అందుకని ఈరోజు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి పంట రుణాలు ఇవ్వాలి, అన్నదాత సుఖీభవ అనేటువంటిది కౌలు రైతులకు వర్తింపు చేయాలనేటువంటిది ముఖ్యమైనటువంటి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పంటలు పండేటువంటి భూముల్ని సుమారుగా 5 లక్షల ఎకరాల భూముల్ని పారిశ్రామికవేత్తలకు ఇస్తుంది. దేనికి ఇస్తుంది? రోడ్ల పేరుతోటి, రైల్వేల పేరుతోటి, ఇతరుల పేరుతోటి, ఆ కరెంటు ఉత్పత్తి కేంద్రాల పేరుతోటి, పవన విద్యుత్ పేరుతోటి ఇస్తున్నారు పంటలు పండేటువంటి భూములు. పంటలు పండకుండా బాగా బీడుపడినటువంటి భూములకు ప్రాధాన్యత తీసుకోవాలి. 3 పంటలు పండేటువంటి భూములు తీసుకుంటున్నారు. కారు చౌకగా కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారు. వాళ్ళు ఎక్కడైనా పరిశ్రమలు పెట్టారంటే 10% భూముల్లో కూడా పరిశ్రమలు పెట్టాలి. మరి అందుకని ఈ పంట భూములను మొత్తాన్ని వాళ్ళకి ధారాదత్తం చేస్తే వ్యవసాయం ఏం కావాలి? ఇది 2. అందుకని వాళ్ళకి ఆ రకంగా భూములు ఇవ్వద్దు. ఒకవేళ భూములు ఇచ్చినా కూడా 2013 భూసేకరణ చట్టం ప్రకారం వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. ఇప్పుడు మన జిల్లాలోనే రైల్వే లైన్ల నిర్మాణం కోసం మేడికొండూరు మండలం, ఫిరంగిపురం మండలం, అమరావతి మండలం, తాడికొండ మండలంలో భూములు సేకరిస్తున్నారు. మరి వాళ్ళకి ఎంత ఇస్తారు? మార్కెట్ రేట్ 40 లక్షలు ఉంటే 20 లక్షలు ఇస్తామంటున్నారు. ఎవరిస్తారు భూములు? రాజధానికి తీసుకోలేదా కోట్ల రూపాయలు పెట్టి? అందుకని వాళ్ళకు కూడా 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇప్పుడున్నటువంటి మార్కెట్ రేట్ మీద అదనంగా 2.5 రెట్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇక చివరిది ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మన జిల్లాలో ముఖ్యమైనటువంటి గుంటూరు ఛానల్ పొడిగింపు కోసం 350 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పారు. ముందు భూసేకరణ కోసం 37-38 కోట్లు కేటాయించారు. భూసేకరణకే 120 కోట్లు అవుతుంది. ఆ 120 కోట్లు ఒకేసారి కేటాయించి భూసేకరణ చేయాలి. నల్లమడ ఆధునికీకరణ కోసం 300 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఎప్పటి నుంచో 40-50 సంవత్సరాల నుంచి నలుగుతున్నటువంటి సమస్యలు. మరి ఈ సమస్యలకి అందరూ వస్తున్నారు, ఎన్నికల ముందు చెబుతున్నారు, భూసేకరణకి డబ్బులు కేటాయించలేదు, పనులు ప్రారంభించలేదు. అందుకని నల్లమడ ఆధునికీకరణ కోసం, గుంటూరు ఛానల్ కోసం వీటన్నింటినీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తించి ఈ సమస్యల పరిష్కారం కోసం
మీరంతా మేము పరిష్కారం చేయండి, లేకపోతే భవిష్యత్తులో కౌలు రైతు సంఘం ద్వారా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తాం. కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వం 2 అంశాలను విస్మరించింది. ఆ అంశాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే మీకు అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం కౌలు రైతులకు ఇస్తానని చెప్పారు. అది విస్మరించారు. ఇంత మట్టికి ఏమీ మాకు అన్నదాత సుఖీభవ ఇవ్వలేదు కదా, భూ యజమానితో సంబంధం లేకుండా చేస్తానని ఆ రోజు వాగ్దానం చేసిన వాగ్దానం కూడా ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది. ఇంత మట్టికి దాన్ని పట్టించుకునే ఇది లేదు గవర్నమెంట్కి. కానీ ఈరోజు అవి అమలు చేయాలని పెట్టుబడి సాయం ఎప్పుడంటే ఇప్పటికి పంటలు వేసి దాదాపు 3 నెలలు 4 నెలలు కావస్తుంది. కానీ పెట్టుబడి సాయం మొట్టమొదటిలో మే నెలలోనే ఇవ్వాలి. అలాంటిది పెట్టుబడి సాయం ఇవ్వకుండా భూ యజమానులకు ఇస్తున్నారు. కానీ ఇచ్చినా కానీ మేమేమో దానికి అభ్యంతరం పెడతలా. కౌలు రైతులకి అందరూ కౌలు రైతులు ఈ రాష్ట్రంలో 70% కౌలు రైతులు ఉన్నారు. కౌలు రైతులకి ఇవ్వాలి పెట్టుబడి సాయం అన్నదాత సుఖీభవ అని అడిగారు. కానీ ఇంత మట్టికి ఇచ్చేది లేదు. అలాగే మరి గుంటూరు జిల్లా పెదకొండూరు గ్రామంలో దాదాపు 40 సంవత్సరాల నుంచి వాళ్ళు లంక భూములు సాగు చేసుకుంటున్నారు. ఆ లంక భూములకి కొన్ని దాదాపు 10-15 సంవత్సరాల క్రితము డీ పట్టాలు ఇచ్చారు, పాస్బుక్ జిరాక్సులు ఇచ్చారు. పాస్బుక్లు ఇచ్చారు కానీ కొన్ని సంవత్సరాలు అయ్యి పనికొచ్చినాయి. తర్వాత ఇప్పుడు ఆన్లైన్లో ఎక్కలేదనే దాంట్లో ఉన్నారు. కానీ పట్టాలు డీ పట్టాలు అనేది కాకుండా వాళ్ళకి వ్యక్తిగత పట్టాలు ఇవ్వాలి. అలాగే వాళ్ళకి పాస్బుక్లు కూడా ఇస్తే వాళ్ళు జీవనం సాగించుకుంటారని మేము కోరుతున్నాము. అలాగే రాష్ట్రంలో దాదాపు నిమ్మ తోటలు కొన్ని వేల ఎకరాలు చేస్తున్నారు. మే నెలలో తీసుకుంటారు. అది 2 నెలలు అకాల వర్షాలకి తర్వాత మళ్ళీ మెద్దో తుఫాను వచ్చింది. ఆ తుఫానులో కూడా చాలా నష్టపోయి ఉన్నారు. ఎకరం వచ్చే వరకు 1,20,000 పెట్టి రైతులు తీసుకుంటున్నారు. వాళ్ళకి రేపు కార్యక్రమంలో వాళ్ళకు కూడా అన్నదాత సుఖీభవ 20,000 ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం.